ప్రశ్న. పాదప్రణామములు ప్రియమైన శ్రీ భగవాన్. కొంతమంది భక్తులకు శ్యామా భగవాన్ చాలా వేగంగా శక్తివంతంగా స్పందిస్తారు, కానీ మరికొంతమందికి స్పందన ఉండదు. దానికి కారణం ఏమిటి? ధన్యవాదాలు శ్రీ భగవాన్. శ్రీ భగవాన్ గారు ఈ విధంగా బదిలిస్తూ వచ్చున్నారు. కొంత భక్తులకి మేము చాలా వేగంగా స్పందిస్తూ ఉంటాం, ఎందుకంటే వారికి చాలా స్ట్రాంగ్ బాండ్ అమ్మా భగవాన్తో ఉంది. అక్కడ పరంకరణ్ జ్యోతి కూడా ఉంది. పరంకరణ్ జ్యోతి మీ తండ్రిగా, తల్లిగా, అన్నగా, చెల్లిగా, ఫ్రెండ్గా లేదా అంకుల్గా పనిచేయాలంటే చాలా కష్టము. మన దగ్గర కల్కి అని కూడా చెప్తూ ఉంటాం. కల్కి కూడా ఇన్ని బంధాల్లో పనిచేయటం అనేది చాలా కష్టము, మానవ స్థాయికి వచ్చి పనిచేయటము. కానీ అమ్మా భగవాన్ ఉన్నారు. అమ్మా భగవాన్ మీ స్థాయికి వచ్చి పనిచేస్తారు. మీ తల్లిదండ్రులుగా, మీ అమ్మగా, నాన్నగా, అన్నగా, అక్కగా, కొన్నిసార్లు స్నేహితుడిగా ఇన్ని పాత్రలు పోషించి మీకు సహాయం చేస్తూ ఉంటారు. సో అందువల్ల మాకు మీతో చాలా వేగంగా రెస్పాండ్ అవుతూ ఉంటాము, మీకు సహాయం చేస్తూ ఉంటాం. ఎందుకంటే మేము ఆ విధంగానే మీతో వ్యవహరించగలము. అదే మీరు కల్కి పరంజ్యోతి అని చెప్తే ఇంత ఈజీగా మీరు బంధాన్ని ఏర్పరచుకోలేరు. పరంజ్యోతిని మీరు గమనించినట్లయితే ఒక మిరమిట్లు గొలిపే కాంతిలాగా ఉంటుంది. ఆ కాంతి ప్రేమమయంతో ఉంటుంది, కానీ ఆ కాంతిని మీరు తల్లిగా, తండ్రిగా భావించలేరు. చాలా కష్టము. అదేవిధంగా కల్కిని చూసినప్పుడు కూడా కల్కిని మీరు తల్లిగా, తండ్రిగా భావించడము కొంచెం కష్టము. అదే మీరు అమ్మా భగవాన్ని చూడండి, మేము మీలాగే ఉన్నాం, సాధారణమైన మనుషులము. మేమే ఆ పరంజ్యోతి, మేమే ఆ కల్కి. ఇది మాకు చాలా సులువు మీతో బంధం పెట్టుకోవడానికి. ఆ బంధంతోనే మేము మీతో పని చేయగలము. అందువల్ల చాలామంది భక్తులకి అనుగ్రహం వెంటనే వస్తూ ఉంటుంది. ఒకసారి ఒక అబ్బాయి నియమం కూర్చున్నారు.